రెబల్ స్టార్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా సూపర్ స్టార్ వారణాసి మూవీకి ఎసరు పెట్టేలా ఉన్నాడు. తను సడన్ గా కల్కి 2 సెట్ లో అడుగు పెట్టడం, కన్నుడిగా బిజీ అవ్వడం ఇవేవి కూడా రాజమౌళి మూవీ వారణాసికి మంచిది కాదని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే వారణాసి రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన వెంటనే హర్రీ బర్రీగా నాగ్ అశ్విన్ సీన్ లోకి వచ్చాడు. స్పిరిట్ షూటింగ్ ఇంకాస్త లేట్ అయినా పర్లేదు కానీ ముందు కల్కి సీక్వెల్ కానిచ్చేయాలి అని ప్రభాస్ ని తొందర పెట్టాడు. అందుకే కమల్ హాసన్, అమితాబ్ లను వేగంగా రంగంలోకి దింపాడు. ప్రొడ్యూసర్స్ నుంచి రెబల్ స్టార్ వరకు అందరినీ ఉరికిస్తున్నాడు. ఇందుకీ వారణాసి రిలీజ్ డేట్ కి అర్జెంట్ గా కల్కి సీక్వెల్ ని పట్టాలెక్కించడానికి ఉన్న లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మూవీ వారణాసికి రెబల్ స్టార్ మూవీ కల్కి 2 జలకిచ్చేలా ఉంది. ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది ఖచ్చితంగా తప్పని పరిస్థితి. అందుకే ఆగ మేఘాల మీద కల్కి 2ని స్టార్ట్ చేశారు. దానివల్ల స్పిరిట్ ను కూడా కాసేపు పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. నిజానికి స్పిరిట్ కోసం ఏకంగా 80% చేసిన ఫౌజీనే ఆపేశారు. అలాంటి స్పిరిట్ షూటింగ్ కే సడన్ గా బ్రేక్ వేసి కల్కి 2ని మొదలు పెట్టారు అంటే కారణం వారణాసినే. రాజమౌళి తీస్తున్న మహేష్ బాబు మూవీ వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. కాబట్టి దానికంటే ముందు మార్చ్ లో ఎలా అయినా కల్కి 2ని రిలీజ్ చేయాలని పూనకం వచ్చిన వ్యక్తిగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆల్ ఆఫ్ సడన్ గా సీక్వెల్ ని మొదలు పెట్టాడు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సెట్ లో అడుగు పెడుతున్నాడు. మొన్నటి వరకు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించే కీ సీన్స్ ను తీస్తున్న తను ఇప్పుడు ప్రభాస్ లేని మరిన్ని సీన్స్ కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. వన్స్ ప్రభాస్ సీన్ లోకి రాగానే మొదటి స్కెడ్యూల్లోనే 30% షూటింగ్ అయిపోతుంది. కల్కి మొదటి భాగం తీసేటప్పుడే 30% షూటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్త స్కెడ్యూల్లో 30% షూటింగ్ పూర్తయితే టోటల్ గా జూన్ ఎండ్ కల్లా 60% షూటింగ్ పూర్తవచ్చు. ఇంత అర్జెంట్ గా ఎందుకు స్పిరిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి కల్కి 2ను ముందుకు తెచ్చారు అంటే వారణాసి కథలో 25 నిమిషాల ఎపిసోడ్ తో కల్కి 2 కథ కంచికి చేరేలా ఉంది. 80% పూర్తయిన ఫౌజీ కోసం కేవలం 2 నెలలు టైం కేటాయిస్తే ప్యాచ్ వర్క్ తో సహా ఫౌజీని పూర్తి చేయొచ్చు. అయినా దాన్ని కూడా పక్కన పెట్టి కల్కి సీక్వెల్ ని ముందుకు తీసుకురావడానికి రీజన్ వారణాసిలో కాశీ ఎపిసోడ్, అలానే హీరో పాత్రకి ఉన్న పోలికలు. కల్కిలో హీరో బౌంటీ హంటర్, వారణాసిలో హీరో బౌంటీ హంటర్. కల్కిలో హీరో గత జన్మలో కర్ణుడు, వారణాసిలో హీరో గత జన్మలో రాముడు. ఇలా చాలా పోలికలతో పాటు కాశీలో 25 నిమిషాల సీక్వెన్స్ ని గనక జనం చూసేస్తే ఇక కల్కి 2 చూసినా ఆ కిక్ రాదట. ఓ రకంగా స్వీట్లు తిన్నాక టీ తాగితే చప్పగా అనిపించినట్టు. అందుకే రాజమౌళి నిజంగా నాగ్ అశ్విన్ ను అలర్ట్ చేయటం వల్లే ఏప్రిల్ కంటే నెల ముందు కల్కి 2 రిలీజ్ అయ్యేలా లెక్కలన్నీ మార్చాడు. సందీప్ రెడ్డి, హను రాఘవపూడిని రిక్వెస్ట్ చేసి మరీ స్పిరిట్, ఫౌజీలకు బ్రేకులేసి కల్కి 2ని వేగంగా తీస్తున్నాడు. ఇది కల్కి 2 భయం వెనుకున్న వారణాసి వార్నింగ్. అంతా బానే ఉంది కానీ మరి వారణాసి చూసిన వాళ్లకు కల్కి 2 నచ్చకపోతే అని ముందే రిలీజ్ చేసేలా తీస్తున్నారట. మరి కల్కి 2 మార్చిలో వస్తే అది చూసిన జనం ఏప్రిల్లో వచ్చే వారణాసి చూస్తే సీన్ రివర్స్ కాదా? కల్కి 2 చూసిన వాళ్ళు అలాంటి సీన్లు వారణాసిలో ఒక ఎపిసోడ్ లో కనిపిస్తే అది వారణాసికి డ్యామేజ్ కాదా? అది కూడా తెలియకుండా రాజమౌళి నిజంగా నాగ్ అశ్విన్ ని అలర్ట్ చెయ్యడు. కాబట్టి ఎవరి ఏర్పాట్లలో వాళ్ళుండే జాగ్రత్త పడుతున్నట్టున్నారు.